ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అయితే చూడబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలా లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే వచ్చిందండి సేల్కి. చూస్తున్నారు కదా, లొకేషన్ అది చాలా బాగుంటుంది. ఇంటీరియర్ అయితే ది బెస్ట్గా ఉంటుంది. ఫ్రంట్ రోడ్ వచ్చి మనకి 33 feet రోడ్ ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ రోడ్ వచ్చి మనకి 33 feet రోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఫేసింగ్ వచ్చి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్. ఇది వెస్ట్లో ఎవరైతే హౌస్ చూస్తున్నారో వాళ్ళకైతే వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ పిఓపి సీలింగ్లో మనకి పీవీసీ కటింగ్ షీట్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పీవీసీ షీట్. ఇది సైడ్ వచ్చి మనకి 2.5 అయితే సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. టోటల్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, సెట్ బ్యాక్ అనేది 2.5 అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ కూడా ట్యాప్ అది కూడా తీసుకున్నారు, అది కూడా చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, వాస్తురీత్యా అన్నీ కూడా ది బెస్ట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. కార్నర్లో అయితే మనకి స్టెప్స్ అయితే వచ్చినాయండి పైకి వెళ్ళడానికి. అయితే కంప్లీట్ డోర్ వచ్చి మనకి డిజైన్డ్ గ్లాస్ ప్లస్ మనకి టేక్ వుడ్ డోర్ అయితే రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఇది ప్లేన్ అయితే కాదు, డిజైన్డ్ గ్లాస్ అయితే రావడం అయితే జరిగిందండి. స్ట్రక్చర్ అది కూడా చాలా బాగుంటుంది. ఇదంతా హాల్ ఫ్రెండ్స్. ఇది హాల్ చూసారు కానీ హాల్ అయితే చాలా స్పెషల్గా అయితే రావడం జరిగింది. హాల్ వచ్చి 20x11 సైజెస్లో మనకి టైల్స్ కూడా మనకి బిగ్ టైల్స్ అనేవి తీసుకున్నారు. టాప్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారండి. టీవీ యూనిట్ చూసారు కదా, టీవీ యూనిట్లో మనకి రోప్ లైట్స్ కూడా తీసుకున్నారండి. ఇది స్పెషల్గా అట్రాక్షన్గా కనిపించడం జరుగుతుందండి. ఇది తీసుకున్నారు కదా, ఈ సైడ్స్ కూడా మనకి తీసుకోవడం అయితే జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూము. ఇక్కడ గుమ్మాలన్నీ కూడా గ్రానైట్స్ అయితే తీసుకున్నారు. కంప్లీట్ ఫుల్ ఫర్నిష్డ్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, రెడీ టు ఆక్యుపై ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా అయితే వచ్చిందండి. 14x12 సైజెస్తో అయితే రావడం జరిగింది. 14x12 సైజుతో అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఫ్రేమ్ ఒకటి తీసుకున్నారు వాష్రూమ్కి దగ్గరలో. వాష్రూమ్ చూసారు కదండి, 6x6 ఫ్రెండ్స్. ఇది చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగింది. యాంటీస్కిడ్ టైల్స్ అయితే తీసుకున్నారు. చాలా దిక్కున నార్మల్ టైల్స్ తీసుకుంటారు. నార్మల్ టైల్స్ వల్ల మనకి ఏంటంటే ఎక్కువ వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి నాజు గట్ట పట్టినప్పుడు అది జారడం గట్ట అవుతుంది. యాంటీస్కిడ్ వల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఉండకుండా మనకి ప్లస్గా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది టైల్స్ కూడా మనకి టాప్ ఎడ్జెస్ వరకు తీసుకున్నారండి. వాష్రూమ్లో మనకి గోడలు ఎక్కువగా పాడవుతుంటాయి, నీరు పట్టడం వల్ల గోడలు డ్యామేజెస్ రావడం ఇలాంటివి జరుగుతాయి. అవన్నీ రాకుండా కూడా మనకి ఈ టైల్స్ అనేవి తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ అవుతుంది. వుడ్ వర్క్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, సిమెంట్ ర్యాక్స్ తీసుకున్నారు. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా అయితే తీసుకున్నారండి. వుడ్ డిజైన్ బాగుందండి. ఇది స్ట్రక్చర్ అది కూడా. ఇదంతా కూడా రూమ్ అయితే రావడం జరిగింది. కంప్లీట్గా లోన్ కూడా వచ్చి మనకి 90% అయితే చేయడం జరుగుతుందండి. మనం ఇదివరకే చెప్పాను అన్ని వీడియోస్లో కూడా, మనం అన్ని బ్యాంక్స్ నుంచి కూడా లోన్స్ అయితే చేయడం జరుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్, అలాగే సాలరీడ్ పీపుల్స్కి రిటర్న్స్ ఉన్నా లేకపోయినా మనం లోన్స్ అయితే చేయడం జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్కి అయితే లాస్ట్లో నా నెంబర్ ఇస్తాను, అక్కడైతే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే కంప్లీట్గా చూస్తూ ఉండండి. ఇంకా వీడియో అయితే అవ్వలేదు, ఇంకా ఉంది. చూస్తున్నారు కదా, ఇది అయితే పూజా రూమ్ అయితే వచ్చిందండి. పూజా రూమ్ కూడా చాలా స్పేసెస్గా అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి గ్రానైట్తో తీసుకున్నారు. ఇక్కడ టాప్లో మనకి పిఓపి సీలింగ్ అనేది చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి స్పేసెస్గా అయితే రావడం జరిగింది. ఇది 12x13 సైజుతో అయితే రావడం జరుగుతుంది. జస్ట్ దానికి ఆ రూమ్కి ఈ రూమ్కి జస్ట్ పెద్దగా తేడా అయితే ఉండదండి, చాలా స్పేసెస్గా అయితే వచ్చింది. ఇది 6x6. ఇక్కడ లైట్ కలర్స్తో చాలా బాగుంది. ఇది లీఫ్ డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ
టైల్స్ మీద, అది కూడా స్పెషల్గా ఉంది. కలర్స్ కూడా చాలా డీసెంట్గా తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా. వర్క్ అయితే చాలా బాగుంటుందండి, క్వాలిటీగా అయితే తీసుకున్నారు. పెయింట్స్ కూడా క్వాలిటీ పెయింట్స్ అయితే తీసుకున్నారండి. టాప్ వర్క్ కూడా మనకి చాలా బాగా నీట్గా క్వాలిటీగా అయితే తీసుకున్నారండి. ఇక్కడ విండోస్ కూడా మనకి యూపీవీసీ విండోస్ తీసుకున్నారు, అది కూడా గ్రానైట్తోనే. ఫ్రెండ్స్ ఇంతవరకు చూసారంటే సబ్స్క్రైబ్ చేయకుండా ఉండరు, సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. డైనింగ్ వచ్చి మనకి 10x11 సైజుతో అయితే రావడం జరిగింది. ఇక్కడ నార్త్కి ఇచ్చారు, అలాగే ఈస్ట్ వైపు మనకి డోర్ అనేది రావడం జరిగింది. కిచెన్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ వర్క్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. వర్క్ చూసారు కదండి, చాలా డీసెంట్గా అయితే తీసుకున్నారు. కిచెన్ కూడా చూపిస్తాను మీకు. కిచెన్ సైజ్ వచ్చి మనకి 7.5x12 సైజుతో అయితే రావడం జరిగింది. టోటల్ స్క్వేర్ యార్డ్స్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్, ఇది 29.5x57 సైజుతో అయితే రావడం జరిగింది. టోటల్ వచ్చి 183 గజాలు. కోడ్ అమౌంట్ కూడా చెప్పేస్తున్నా, అమౌంట్ ఎంత కోట్ చేస్తున్నారు అనేది 85 lakhs ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా నెగోషియేషన్ అనేది చేస్తారు. చూస్తున్నారు కదా, విషయ ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ గ్లాస్తో అయితే తీసుకున్నారు ఓపెనబుల్గా. అలాగే టాప్లో కూడా మనకి స్పేసెస్ అయితే చాలా గ్రోసరీ ఐటమ్, ఎనీ బౌల్స్ కానీ ఇవన్నీ వాటికి కూడా ప్రతి ఐటెం కూడా మనకు సరిపోతాయండి. అవుట్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చి మనకి వాష్రూమ్ ఒకటి వచ్చి రావడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మనకి గ్రానైట్తో వర్క్ తీసుకున్నారు. యూటిలిటీ స్పేస్లో మనకి ఎక్కువ వర్క్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా గ్రానైట్తో తీసుకున్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ మణిబాబు.